హోటల్స్లోని వంటగది అంటే ఎవరికి కనిపించని రహస్య ప్రదేశం. తయారీ విధానం తెలియకుండానే గుమగుమలాడే బిర్యానీ కళ్ల ముందు దర్శనమిస్తుంది. అది ఎలా తయారవుతుంది? తాజా ఆహారమా కాదా అన్నది ప్రశ్నార్థకం. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో ఆహార నాణ్యత ఎంత దారుణంగా ఉందో తేటతెల్లమైంది. రెస్టారెంట్లు, హోటళ్లలో బిర్యానీలు తినాలంటే జంకుతున్న తరుణంలో కస్టమర్లకు నమ్మకం కలిగించేందుకు హోటల్స్ యాజమాన్యాలు సరికొత్త విధానాలు అమలు చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగే వంటగది వ్యవహారాన్ని సీసీ కెమెరాల ద్వారా డిజిటల్ స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. అసలు ఈ మార్పు ఎలా జరుగుతోంది? కస్టమర్ల స్పందన ఏంటనే అంశాలపై మా ప్రతినిధి తిరుమలేష్ గ్రౌండ్ రిపోర్ట్. ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద పెద్ద రెస్టారెంట్ వంటగదిలోకి వెళ్ళి తనిఖీలు చేస్తున్నప్పుడు తనిఖీలో భాగంగా భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి. కుళ్ళిపోయిన మాంసం, ఎక్స్పైరీ అయిపోయిన మసాలాలు ఇలాంటివన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. దీంతో రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్లు కోల్పోయిన ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించాలని రెస్టారెంట్ల యాజమాన్యం అయితే ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అదే నా వెనుక మీరు చూస్తున్న ఈ లైవ్ కిచెన్ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి మళ్ళీ కస్టమర్లో ఒక నమ్మకాన్ని అయితే కలిగిస్తున్నారు. ఈ లైవ్ డిజిటల్ స్క్రీన్స్ ఏమిటంటే తమ వంటగదులు ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి, అక్కడ వంట ఎంత పరిశుభ్రంగా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ డిజిటల్ స్క్రీన్లో చూపెడతారు. దీనిపై హోటల్ యాజమాన్యం ఏమంటుంది, అలాగే హోటల్కి వచ్చే కస్టమర్లు దీనిపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి అన్న, అసలు ఈ లైవ్ కిచెన్ ఎందుకు ఏర్పాటు చేశారు? దీనికి ప్రధాన కారణం? చాలా మంది చెప్పారు, ఇది మనం పెట్టిన లైవ్ కిచెన్ వల్ల చాలా మందికి ఒక ట్రస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. హైజీన్ మెయింటైన్ ఉన్నదా, వాళ్ళు ఎట్లా బట్టలు వేసుకుంటారు, ఎట్లా ప్రిపేర్ చేస్తారు, చేతులకు హ్యాండ్ గ్లవ్సెస్ ఉన్నాయా, క్యాప్స్ ఉన్నాయా, అదంతా చూడవచ్చు. మీరు ఎప్పుడైనా వచ్చినా లైవ్ టీవీ నడుస్తూనే ఉంటుంది. మీరు చూసుకొని సర్దుబాటు చేసుకోవచ్చు. కస్టమర్కి ట్రస్ట్ రావాలంటే ఇది పెట్టాల్సిందే. మనం ఏమైనా చేయాలి, కానీ కస్టమర్కి మనం ట్రస్ట్ ఇస్తేనే కస్టమర్ మనకు రెస్పాన్స్ ఇస్తారు. ఫస్ట్ తినాలంటే ఆ మధ్యలో వీడియో వచ్చింది కాబట్టి జనాలు భయపడిపోయారు. కాకపోతే ఇప్పుడు లైవ్ స్క్రీన్ పెట్టారు కాబట్టి జనాలు అందరూ అరే లైవ్ స్క్రీన్ పెట్టారు కదా, స్క్రీన్లో మంచిగా అనిపిస్తుంది కదా, మన కిచెన్ బాగుంది, ఆ ప్లేస్ ఆహారం కూడా బాగానే ఉంది, మనకు మంచి నమ్మకంతో ఆహారం పెడుతారు. ఇక్కడ ఇలాంటి పెట్టడం వల్ల అంటే జనాలకు నమ్మకం అనేది కుదురుతుంది. చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ఇట్లాంటి కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తే. అండ్ వీ ఆల్సో గెట్ ఎ ట్రస్ట్ టు సీ అండ్ గో టు ద రెస్టారెంట్స్ అండ్ ఈట్ ద ఫుడ్. నౌడేస్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ టఫ్ టు గో అండ్ ఈట్ అవుట్ సైడ్. సో ఇలాంటి కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తే ఇది మనకు నమ్మకం కలుగుతుంది. ఇక్కడ సీసీటీవీస్ లేవు కాబట్టి మనకు తెలియదు, మనం ట్రస్ట్ చేయలేకపోతుండే. కానీ ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ఫుల్. అసలు హైజీన్ ఎట్లుంటుంది అది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది అన్నట్టు. ఆ క్వశ్చన్కి ఇప్పుడు ఈ సీసీటీవీ పెట్టంగా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనకి ఏంది, ఎక్కడ ఏమి అన్నీ తెలుస్తుంది. మనం ఏం చూస్తున్నాం, ఎక్కడికి కొట్టున్నాం, ఏం తింటున్నాం, ఒక భయం అనేది ఉంటుంది అన్హైజీనిక్, అది వెళ్ళిపోతుంది అన్నట్టు. లైవ్ కెమెరాస్ పెట్టడం వల్ల మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. తినడానికి కూడా బాగుంటుంది అనమాట. ఓకే, లోపల నీట్గా ఉంది, ఓకే తినొచ్చు, పర్లేదు, వాళ్ళు బాగుంటున్నారు అనేది మనకి అర్థమవుతుంది కదా. సో మనం కొంచెం ధైర్యంగా తినొచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎలా ప్రిపేర్ చేస్తారో, ఏంది తినాలా వద్దా అంటే తింటాం, కానీ అంత కాన్ఫిడెంట్గా మంచిగా అనిపించేది. ఇప్పుడు ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది. మేము వచ్చేటప్పుడు కూడా లైవ్ అది చూసుకుంటూ పోయాం, మొత్తం లైవ్ క్లీన్ చూసుకుంటూ పోయి తిన్నాం. ఇక్కడే ఇంత ముందు తినేటప్పుడు డౌట్గా ఉండేది, అంటే ఆయిల్ ఎంత కలుపుతారు, ఎలా కిచెన్ ఎంత గలీజ్గా ఉంది సంథింగ్ అని. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళ మీద ట్రస్ట్ అనేది వచ్చింది. ఇంకా తినొచ్చు, బాగానే ఉంది ఫుడ్ అని, ఎందుకంటే కనిపిస్తుంది కాబట్టి మనకి కిచెన్ అనేది. విన్నారుగా, ఇది ఇక్కడ పరిస్థితి. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న దాడులు రెస్టారెంట్ యజమానుల్లో ఒక భయాన్ని, ఒక మార్పును తీసుకొచ్చాయని చెప్పవచ్చు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ దాడులను ఇలాగే నిరంతరంగా కొనసాగిస్తే నగరంలో ఫుడ్ సేఫ్టీ మరింత మెరుగుపడుతుందని ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో తిరుమలేష్, సిటీ న్యూస్, హైదరాబాద్.